రాజు ఒంటరిగా కూర్చొని కావ్య గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ఆ కళావతి వాలకం చూస్తుంటే నన్ను ఒక బెస్ట్ ఫ్రెండ్ లాగా, క్లోజ్ ఫ్రెండ్ లాగా ట్రీట్ చేస్తూ ఉంది. కానీ తన గురించి తెలుసుకోవాలంటే మాత్రం తను ఏమీ చెప్పడం లేదు. ఎలా తెలుసుకోవాలి, ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటాడు. ఇక అంతలో అక్కడికి యామిని ఒక కవర్ పట్టుకొని వస్తుంది. ఇక రాజుని చూసి, నువ్వు ఎక్కడున్నావో తెలియక ఇల్లంతా వెతుకుతున్నాను బావా అని అంటూ ఉంటుంది. ఇక రాజు అయితే, నేను ఉంటే గార్డెన్లో ఉంటాను, లేకపోతే బెడ్రూమ్లో ఉంటాను, అంత మాత్రం దానికి ఇల్లంతా వెతకడం దేనికి? ఇంతకీ నీ చేతిలో ఉన్న ఆ కవర్లో ఏముంది అని అంటూ ఉంటాడు. ఇక యామిని అయితే, ఈ కవర్లో ఏముందో చెప్పుకో బావా అని తనని అడుగుతూ ఉంటుంది. ఇక రాజు అయితే, అదేంటో నాకు తెలిస్తే చెప్పేవాను కదా, నువ్వే చెప్పు అదేంటో అని అంటూ ఉంటాడు. ఇక యామిని చాలా సంతోషంగా, మన పెళ్లి పత్రికలు తీసుకొచ్చాను బావా, చూస్తావా అని అంటూ ఉంటుంది. ఇక ఆ మాటతో రాజు ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు. ఇక మరుసటి రోజు ఉదయాన్నే రాజు సూట్ కేసు తీసుకొని హాల్లోకి రావడం చూసిన యామిని షాక్ అయిపోతూ, చేతిలో ఆ సూట్ కేసు ఏంటి బావా, ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగుతూ ఉంటుంది. ఇక రాజు అయితే, మా ఫ్రెండ్ వెడ్డింగ్ యానివర్సరీ ఫంక్షన్ ఒకటి ఉంది, దానికోసం వెళ్తున్నాను, వెళ్ళొస్తాను అని యామినికి వాళ్ళ అమ్మా నాన్నకి చెప్పి ఇక అక్కడి నుంచి వెళ్తూ ఉంటాడు. ఇక యామిని చాలా కోపంగా, నాకు తెలుసు బావా నువ్వెక్కడికి వెళ్తున్నావు, ఇదంతా ఆ కావ్య చేస్తున్న పని అని కూడా నాకు తెలుసు అని కోపంగా కావ్యకి ఫోన్ చేసి, ఇప్పుడు నువ్వు మా బావని రిసార్ట్స్కి తీసుకెళ్ళి ఒక రోజంతా తనతో గడిపేసి తనకి గతం గుర్తుకొచ్చేలాగా చేద్దామనుకుంటున్నావేమో, అది ఎప్పటికీ జరగదు అని కావ్యకి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. ఇక కావ్య అయితే, అలా జరగదు అని ఎందుకు అనుకుంటున్నావు, ఖచ్చితంగా అదే జరిగి తీరుతుంది అని తనంటూ ఉంటుంది. ఇక యామిని అయితే నీ ప్లాన్ని అడ్డుకొని రాజుని నాతో తెచ్చుకుంటాను అని అంటూ ఉంటుంది. ఇక కావ్య అయితే, సరే అలాగే కానివ్వు, నేను వెయిట్ చేస్తూ ఉంటానని తనతో అంటూ ఉంటుంది. ఇక కావ్య సూట్ కేసు తీసుకొని బయలుదేరిపోతూ ఉంటుంది. తనని చూసిన రుద్రాని రాహులు, సూట్ కేసుతో ఎక్కడికి వెళ్తున్నావని ఆశ్చర్యంగా అడుగుతూ ఉంటారు. ఇక కావ్య అయితే, నా ఫ్రెండ్స్తో పార్టీ చేసుకోవడానికి వెళ్తున్నాను అని చెప్పి ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక రుద్రాని రాహుల్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ, ఎప్పుడూ లేనిది ఈ కావ్య ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది, ఫ్రెండ్స్తో పార్టీ చేసుకోవడానికి వెళ్తున్నాను అని అంటుంది. ఏదో జరుగుతుంది, ఏం జరుగుతుందో తెలుసుకోవాలి అని ఆలోచిస్తూ ఇక రాహుల్తో చెప్తూ ఉంటుంది. ఆ కావ్య ఎక్కడికి వెళ్తుందో, ఏం చేస్తుందో తనని ఫాలో అయ్యి మొత్తం డీటెయిల్స్ కనుక్కో అని రాహుల్కి చెప్తూ ఉంటుంది. ఇక రాజు కావ్య ఒకే కారులో కలిసి చాలా హ్యాపీగా రిసార్ట్స్కి వెళ్తూ ఉంటారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.